ఈరోజు జున్ను చేసుకోబోతున్నాం అండి. చాలా బాగుంటుంది. సో జున్నుకు కావాల్సిన ఐటమ్స్ మీకు తెలుసుకుంటుంది కదా. ఇదైతే ఫస్ట్ మిరియాలు అనమాట. ఇది వస్తుంది గేదె పాలు. అండ్ ఇవి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ జున్ను పాలు. ఇది లేకపోతే అసలు జున్నే లేదు. బెల్లం ఇవి కూడా ఎక్స్ట్రా అనమాట మనకి సప్లైకి, అంటే ఎక్కువ క్వాంటిటీ రావడానికి. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా జున్ను పాలు పోసుకోవాలండి. ఓకే, మన అయితే అన్ని పాలు ఒకసారి మిక్స్ చేసుకోవాలా? రెండు కలుపుకోవాలంటండి, మా అమ్మాయి చెప్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు పాలు కలిపిస్తాం. ఇప్పుడు అవి మిరియాలు అయ్యేలా, ఇది ఎలా? బెల్లం. ఓకే, సరిపోద్దా బెల్లం? ఏమో అయితే అవుట్పుట్ అయితే కొద్దిగా బాగానే వచ్చేలా ఉంది. అయితే షేప్ బలా వస్తుంది జున్ను అది. మీరు ఎంతమంది జున్ను ఇష్టం కామెంట్ చేయండి గైస్ మనకి. ఓకే, ఫస్ట్ ఇయర్ పాలేమో జున్ను బాగా వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇది ఇందులో నేనే కలపలేదు, నీళ్ళ విను స్వచ్ఛంగా కలిపాము పాలును. ఇవి దాంతో గేదె పాలు ఉంటాయి. అదే ఒత్తి పాలుతో కాబట్టి కొద్దిగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మిరియాలే అవసరం అసలు? మిరియాలు ఇవ్వకపోతే పాలు ఎరగో. నెక్స్ట్ ఎరగాలి కదా, ఇది పాలు ఇరుగుతాయి. అది ఎరుగలు కారం మీద కొంచెం మిరియాలు ఒక రకం టేస్ట్ వచ్చేది మిరియాలు. పాలు ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు కదా, ఎందుకంటే ఇంకా దీంట్లో వేసినా పర్వాలేదు. కానీ ఇంక నేను లెక్కగా వేసాను. ఎక్కువైనా మరి కరిగిన వరకు తప్పాలా? లాస్ట్ మిరియాలు బాగా తినేటప్పుడు మొత్తం టేస్ట్ మొత్తం నోరంతా పాడు చేసేది జున్ను తినేటప్పుడు. ఇది దాని టేస్ట్ ఉండదు, జున్ను టేస్ట్ ఉండదు. ఇంకా యాలకులు వేసుకుంటే బాగుంటుంది కానీ యాలకులు ఆ ఫ్లేవర్ మనకి సెట్ అవ్వదు కదా, నచ్చదు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఒక బేకర్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని నెక్స్ట్ ఇది మనకు కనిపిస్తుంది, ఇది పెట్టేసుకోవడమే. ఓకే ఓకే, మూత ఇస్తాం దానికి వచ్చేసరికి. ఇప్పుడు డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోద్ది వాళ్ళకి. ఇది ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుందమ్మా? గంట, ఒక అరగంట పడుతుంది. అరగంట మూత పెడతాను. సరే, పెట్టు అరగంట అండి గైస్. ఓకే, మూత వేస్తాం. ఇంకొక అరగంట తర్వాత కలుద్దాం గైస్. బరువా? అమ్మో, ఏదో పెద్ద ఐటమ్ పట్టుకొచ్చింది. ఇది కొడితే మొరపక్కలే పెద్ద. ఇది ఇలా ఉడుగుతూ ఉంటది కదా, అలాంటప్పుడు ఇది ఏంటంటే మూత పైకి లేకుండా. ఓకే, అమ్మో ఇదేంటిది ఊగిపోతున్నట్టుంది. ఓకే గైస్, ఇంకా మనం అయిపోయింది. ఇంకా తీద్దాం ఒకసారి. తీయమని ఇదనమాట మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి. దీన్ని చల్లారి పెట్టి తెచ్చాను. సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటని. అమ్మ అవుతే ఓకే ఓకే. వామ్మో వాయు, ఇదేంద్రో మొత్తం పైకి వస్తుంది. ఫాస్ట్ ఆకలేసా? ఇప్పుడు అంటే అలా ఎలా బొర్రలో పెట్టమా? ఇలాకి వేసేయి. తెలవదు ముందు దీని పైన పెట్టి చెప్తాను. అలా బాగుంటది. అలా పెట్టి ఇప్పుడు అది అది అంతే అలా చేస్తా కదా. అంత అవసరం లేదనుకుంటానే. అలాగా బాగుంది, పిలిచింది. పర్లేదు, చిన్న సైడ్ ఉంది కాబట్టి డైలాగ్ అన్నట్టు సూపర్గా ఉంది. ఒక టేస్ట్ చేద్దాం అమ్మా, ఒక టేస్ట్ చేయము నువ్వు.
హ్యాపీ బర్త్డే. వేడుకుందేంటి? ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇది చల్లారితే బాగుంటుంది. చల్లారితే బెటర్. ఇలా అనకడే పద. చూడు ఎంత బాగా వచ్చిందో. భలే స్మూత్గా ఉంది ఇస్తుంది అయితే. భలే అవుతుంది. ఈ జున్ను అయితే చాలా బాగుండేలా ఉంది. ఏదో వచ్చిన ముక్కటి. చక్కగా నిలువుగా ఇదండి జున్నుతో ప్రయాణం మా ఇంట్లో. కానీ వేడిగా ఉంది, చల్లారి పెట్టి తింటే ఇంకా చాలా బాగుంటది. మెత్త మెత్తగా మిరియాలతోటి ఆ మిరియాలు చూపిస్తా. టేస్ట్ లేకపోతే బాగుంది. కానీ భలే అవుతుంది. చూడు చూడు ఓకే ఇది చేసి జున్నుతో నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.